నమస్తే అండి. శివయ గురువే నమః. శ్రీమాత్రే నమః. 2025 ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. సహజంగా పుట్టినటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి ఇప్పుడు జరిగేటటువంటి మహాదశలను బట్టి మనకు మంచి చెడు జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అంటే డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వివరాలు తెలియని వారికి వారి పేరును బట్టి గోచారంలో ఉంటుంది. అంటే మనకి ఆర్థిక సంబంధంగా కానీ ఆరోగ్య సంబంధంగా కానీ చేసే వృత్తిపరంగా కానీ కొంచెం ఏదైనా ఇబ్బందులు ఉంటే కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే మనకు వాటి ప్రభావం తగ్గి బాగుంటుంది. కాబట్టి మేషరాశి నుండి మీనరాశి వరకు 12 రాశుల వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంది, ఆర్థిక పరంగా ఎలా ఉంది, చేసే వృత్తిలో ఎలా ఉంటుంది, కుటుంబం ఎలా ఉంటుంది, ఈ విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ నెలలో చాలా బాగుంటుంది. ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది. వివాహాది శుభకార్యాలు చేసేటటువంటి ప్రయత్నాలు చేసే వారికి ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది. గతంలో వాయిదా పడుతూ వచ్చేటటువంటి పనులన్నీ కూడా ఈ నెలలో పూర్తవుతాయి. ఆరోగ్య సంబంధంగా కూడా బాగుంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా ఉంది. వ్యాపారం చేసే వారికి కూడా ఈ నెలలో ఏ వ్యాపారస్తులకైనా లాభకరంగా ఉంటుంది. అంతేకాకుండా విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయాణాలు కోసం ప్రయత్నం చేసే వారికి కూడా అనుకూలంగా ఉంది. కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది, అభివృద్ధికరంగా ఉంటుంది. అంటే ఇంకా కొంచెం ఆ మానసిక సమస్యలు ఈ నెలలో కొంచెం ఉంటాయి కనుక ఈ నెలలో ప్రతి శనివారం రోజు కూడా గోవింద నామాలను చదువుకోవడం మంచిది. వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం మంచిది. తర్వాత రెండవది వృషభ రాశి వారికి ఈ నెలలో అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి కూడా చేసే పనిలో కలుసుబాటుగా ఉంటుంది. ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది. వివాహాది శుభకార్యాలు చేసేటటువంటి ప్రయత్నాలు చేసే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ నెలలో విందు వినోదాలలో శుభకార్యాలలో పాల్గొంటారు. కాకపోతే ఈ వృషభ రాశి వారికి తల్లిదండ్రుల ఆరోగ్య సంబంధంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి రావచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబం మంచి అభివృద్ధికరంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి, నిరుద్యోగులకు కూడా ఈ నెలలో ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఉంది. వీరు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం మంచిది. హనుమాన్ చాలీసా చదవడం మంచిది. అంటే కొంతమందికి తల్లిదండ్రులకు దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నా వారికి ఇబ్బంది అవుతుంది కనుక హనుమాన్ చాలీసా చదివి వారికి బొట్టు పెట్టడం, లేదంటే వారికి ఆ నీటిని తాగించడం, నీళ్లు పట్టుకొని తాగించడం చదివి అది కూడా మంచిది. ఒకవేళ హనుమాన్ చాలీసా చదవడం రాకపోతే ఓం శ్రీ రామదూతాయ నమః ఈ మంత్రాన్ని ఒక 27 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత మూడవది మిథున రాశి వారికి ఈ నెలలో ఆర్థిక పరంగా అంటే మిశ్రమంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి కూడా లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. వృధాగా ధన వ్యయం జరుగుతుంది. ఆరోగ్య సంబంధంగా కూడా అంత అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ నెలలో వీరికి తలనొప్పి, జీర్ణాశయం, కడుపుకు సంబంధించినటువంటి అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది. రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిలోనూ కూడా జాప్యం, ఆలస్యం జరుగుతూ ఉంటుంది. కనుక వీరు వీలైనంత వరకు దగ్గరలో శివాలయం ఉంటే ప్రతిరోజు శివాలయంకి వెళ్లి ప్రదక్షిణాలు చేయడం, దర్శనం చేసుకుని 27 ప్రదక్షిణాలు చేయడం మంచిది. ఒకవేళ ప్రతిరోజు వెళ్ళడం కుదరకపోయినా ఈ నెలలో వచ్చే 4 సోమవారాలు శివుని దర్శనం చేసుకోవడం మంచిది. అంతేకాకుండా ఓం నమః శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని చదువుకోవడం మంచిది. ఒకవేళ చదవడం వచ్చిన వారైతే ప్రతిరోజు దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రం పఠించడం మంచిది. నాలుగవది కర్కాటక రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి వృత్తిపరంగా అభివృద్ధికరంగా ఉంటుంది. ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది. వీరికి గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. వివాహాది ప్రయత్నాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తి విషయాలకు సంబంధించినటువంటి విషయాలు, భూమి లేకపోతే ఇల్లు కొనాలనుకునే వారికి కూడా ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలకు ప్రయత్నాలు చేసే వారికి కూడా అనుకూలమైన సమయంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా బాగా మంచి లాభకరంగా ఉంటాయి. ఈ నెలలో అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి కూడా మంచి సమయంగా ఉంది. వీరికి ఇంకా మెరుగైన ఫలితాల కోసం 4 శుక్రవారాలు అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకోవడం మంచిది. అమ్మవారిని దర్శనం చేసుకోవడం మంచిది. ఇంట్లో ఓం శ్రీమాత్రే నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 27 సార్లు చదువుకోవడం మంచిది. చదవడం వచ్చిన వారు ప్రతి శుక్రవారం లలితా సహస్రనామాలను కానీ దేవి ఖడ్గమాల స్తోత్రం కానీ పారాయణ చేసుకోవడం మంచిది. తర్వాత సింహరాశి వారికి ఈ నెలలో ఆర్థికంగా ప్రతి వృత్తిలోనూ కూడా ఆర్థికంగా మంచి అభివృద్ధికరమైన సమయంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కొత్త స్నేహితులను అంటే ఎప్పుడో
మనకి అంటే స్నేహితులను, కొత్త స్నేహితులను కలుసుకుంటారు. అంతేకాకుండా చిరకాలంలో మనం అంతకు ముందు చిన్నప్పుడు స్నేహం చేసినటువంటి స్నేహితులను కలుసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలు ప్రయత్నాలు చేసే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి మంచి అభివృద్ధి కల సమయంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు కోసం ప్రయత్నం చేసే వారికి కొంచెం ఆలస్యంగా పనులు జరుగుతాయి. వీరు ఈ నెలలో శివాలయంలో స్వామిని 4 సోమవారాలు శివుని దర్శనం చేసుకోవడం మంచిది. పంచాక్షరి మంత్రాన్ని ఒక 27 సార్లు ప్రతి సోమవారం చదువుకోవడం మంచిది. తర్వాత కన్యారాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి కూడా ఆర్థికంగా మంచి అభివృద్ధికరమైన సమయంగా ఉంటుంది. వివాహాది ప్రయత్నాలు చేసే వారికి కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది. భూమికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసే వారికి బాగా కలిసి వస్తుంది. ఈ నెలలో ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజించుకోవడం మంచిది. శుక్రవారం రోజు 4 శుక్రవారాలు శుక్రవారం రోజు ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఆ సమయంలో 2 నిమ్మడొప్పలలో దేవాలయంలో దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది. తర్వాత తులారాశి వారికి ఈ నెలలో చేసేటటువంటి ప్రతి వృత్తిలోనూ కూడా ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది. వివాహాది శుభకార్యాలు చేసే ప్రయత్నాలు చేసే వారికి కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలకు ప్రయత్నం చేసే వారికి కూడా అనుకూలమైన సమయంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు నిదానంగా అంటే కొంచెం కష్టం ఎక్కువగా ఉంటుంది. శ్రమతో పనులు కూడి ఉంటాయి. వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది. ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయాణాలు చేసే వారికి కూడా కలిసి వస్తుంది. భూ వ్యవహారాలు కలిసి వస్తాయి. అంతేకాకుండా ఈ నెలలో వీరు వివాహాది శుభకార్యాలలో, విందు వినోదాలలో పాల్గొంటారు. వీరు శనివారం రోజు 4 శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం మంచిది. ప్రతిరోజు గోవింద నామాలను చదువుకోవడం మంచిది. తర్వాత వృశ్చిక రాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి కూడా ఈ నెలలో ఆర్థికంగా మంచి అభివృద్ధికరమైన సమయంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసే వారికి కలిసి వస్తాయి. ధన లాభం కలుగుతుంది. చేసేటటువంటి వ్యాపారస్తులకు కూడా ఏ వ్యాపారస్తులకైనా ఈ నెలలో లాభసాటిగా ఉంటుంది. కాకపోతే ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కనుక ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఈ నెల రోజులు కూడా ప్రతిరోజు బొట్టు పెట్టుకుని వెళ్ళడం మంచిది. మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా నిదానాన్ని పాటించటం మంచిది. వీరు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వద్ద ఆవునేతి దీపం పెట్టి 2 అరటి పండ్లు పెట్టి 9 ప్రదక్షిణాలు చేయడం మంచిది. ఇంట్లో ప్రతిరోజు ఓం స్కందాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 27 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత ధనుసు రాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఈ నెలలో మిశ్రమంగా ఉంటుంది. లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. ప్రతి పనిలోనూ కూడా జాప్యం జరుగుతుంది. భూమి సంబంధమైన, గృహ సంబంధమైనటువంటి వివాదాలు రావచ్చు. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయంగా ఉంది. వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది. చేసేటటువంటి ఏ వ్యాపారమైనా వారికి కలిసి వస్తుంది. ఈ నెలలో బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి సమయంగా ఉంది. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసే వారికి కూడా కలిసి వస్తాయి. ఈ నెలలో 4 సోమవారాలు శివాలయంలో శివుని దర్శనం చేసుకోవడం మంచిది. 27 ప్రదక్షిణాలు చేయడం మంచిది. ప్రతిరోజు పంచాక్షరి ఓం నమః శివాయ మహామంత్రాన్ని ప్రతిరోజు 27 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత మకర రాశి వారికి ఈ నెలలో ఆర్థికంగా అన్ని రంగాల వారికి కూడా అభివృద్ధికరమైనటువంటి సమయంగా ఉంటుంది. అంతకు ముందు నెలల్లో వాయిదా పడే పనులన్నీ కూడా ఈ నెలలో అవుతాయి. గృహంలో సంతోషం ఉంటుంది. శుభకార్యాలు కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి వారికి కూడా అంటే దానికోసం ప్రయత్నించే వారికి అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. సంతానం నుంచి మంచి వార్తలు వింటారు. అంటే సంతానం నుండి అభివృద్ధికరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. ఈ నెలలో వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది. వీరు ఇంకా మెరుగైన ఫలితాల కోసం 4 సోమవారాలు శివాలయంలో దర్శనం చేసుకోవడం మంచిది. శివాలయం ప్రాంగణంలో ఆవునేతి దీపం వెలిగించడం మంచిది. తర్వాత కుంభరాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఈ నెలలో మంచి అభివృద్ధికరమైనటువంటి సమయంగా ఉంటుంది. ఆరోగ్య విషయంగా అంటే వృత్తిపరంగా బాగుంది. ఆర్థికంగా బాగుంటుంది. ధన లాభం కలుగుతుంది. కానీ ఆరోగ్య సంబంధంగా అంత అనుకూలమైన సమయంగా లేదు. ఈ రాశి వారికి ఈ నెలలో చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు కలగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా అగ్ని సంబంధమైనటువంటి వస్తువులు వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం
మంచిది, దాని వలన ఇబ్బంది కలగవచ్చు. ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయాణాలకు ప్రయత్నం చేసే వారికి కూడా కలిసి వస్తుంది. ఏ వ్యాపారం చేసే వారికైనా వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది, ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం చాలా మంచిది. రాకపోతే ఓం శ్రీ రామదూతాయ నమః ఈ మంత్రాన్ని చదువుకోవడం మంచిది, ఎందుకంటే ఆరోగ్య సమస్యలు కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి కనుక. అంతేకాకుండా ఈ నెలలో వచ్చే 4 మంగళవారాలు ఆంజనేయ స్వామి వద్ద ఆవునేతి దీపం పెట్టి బెల్లం నివేదన చేసి ఆ బెల్లాన్ని ప్రసాదంగా స్వీకరించడం మంచిది. తర్వాత మీనరాశి వారికి, అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా పర్వాలేదు, మిశ్రమంగా ఉంటుంది. నమ్మిన వారి వలన ధన నష్టం జరుగుతుంది. ప్రతి పనిలోనూ కూడా జాప్యం జరుగుతుంది. ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు, పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు కూడా అంత లాభసాటిగా ఈ వ్యాపారాలు ఏ వ్యాపారం చేసే వారికైనా అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఈ నెల రోజులు కూడా అంటే ఏ రకంగా అయినా అంత అనుకూలమైన సమయంగా లేదు కనుక ఈ నెల రోజులు కూడా మీనరాశి వారు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం మంచిది, పంచాక్షరి మహామంత్రాన్ని చదువుకోవడం మంచిది. అంతేకాకుండా ఈ 4 శనివారాలు కూడా ఎవరైనా లేని వారికి, పేదవారికి మీ శక్తి కొద్దీ ఏదైనా ఆహారం పెట్టడం మంచిది. ప్రతిరోజు నువ్వులు బెల్లం, నల్ల నువ్వులు బెల్లం కలిపి కాకికి పెట్టడం మంచిది. ఈ ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సర్వేజన సుఖినో భవంతు.